మెటీరియల్ అసలు ఏంటి అండ్ దాని స్ట్రెంగ్త్ ఎంత అండ్ ఆ స్ట్రెంగ్త్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, దానికి కోడ్ బుక్స్ ఉంటాయి. ఆర్సీసీ అయితే IS 456 అండ్ స్టీల్ అయితే IS 800 అని ఉంటుంది ఇండియాలో అయితే. సో వీటిని ఫాలో అయ్యి మళ్ళీ స్టీల్కి చేసేటప్పుడు మాత్రం నేను సజెస్ట్ చేసిందంటే స్టాట్ ప్రో యూజ్ చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టీల్ స్ట్రక్చర్స్కి స్టాట్ ప్రోనే యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది కదా, ఆటోక్యాడ్ యూజ్ చేసి ఆ రెయిన్ఫోర్స్మెంట్ మీరు జస్ట్ టిపికల్ డ్రాయింగ్స్ అని చెప్పండి. ఇప్పుడు IS 13920 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఓపెన్ చేస్తే అక్కడ ఒక బీమ్కి టిపికల్ డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సైట్ ఇంజనీర్కి కావాల్సిన టిపికల్ డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలని ఉంటుంది. డ్రా చేస్తే సో మీకు డిజైనింగ్లో అండర్స్టాండ్ ఉంటుంది, డ్రాఫ్టింగ్లో అండర్స్టాండ్ ఉంటుంది, అండ్ సైట్ ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ డిజైనింగ్ డ్రాఫ్టింగ్ తెలిసిందంటే సైట్ ఎగ్జిక్యూషన్ కూడా నీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఛాన్స్ వచ్చినప్పుడు థర్డ్ ఇయర్ నుండే ఒక్కసారి సైట్లోకి వెళ్ళి చూడండి అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.